వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ పండు తెలుసు కదండీ! ఈ సీజన్‌లోనే వస్తది మనకు మ్యాంగో అంటారు. అంటే మామిడి పండు. ఈ మామిడి పండుతో మన హెయిర్ లాస్ కంట్రోల్ చేసుకుంటూ అంటే డాండ్రఫ్ ప్రాబ్లమ్ ఉన్న పోతది. అండ్ వైట్ హెయిర్ కూడా ప్రాబ్లమ్ నుంచి మనం బయటపడొచ్చు అని చెప్పేసి అంటున్నారు. సో, దీని ప్రిపరేషన్ మనం ఎలా చేసుకోవాలి? ఇది హెయిర్ మాస్క్ లాగా ఎలా మనం ప్రిపేర్ చేసుకోవాలి? ఎలా అప్లై చేసుకోవాలి? ఈ విషయాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు యోగా అండ్ నేచురోపతి డాక్టర్ షగుప్తా గారు. సో, మేడం ద్వారానే అసలుకు ఈ మాస్క్‌ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, మన గ్రే హెయిర్ ప్రాబ్లమ్ నుంచి అండ్ హెయిర్ లాస్ నుంచి మనం ఎలా బయటపడతామో తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం మ్యాంగో చేతిలో పెట్టారు. ఈ మ్యాంగో మన హెయిర్‌కి చాలా బాగా యూజ్ అవుతుంది. మన హెయిర్ ప్రాబ్లమ్స్ ఏమున్నా గూడా క్లియర్ అవుతాయని జెప్పేసి అంటుంటారు. అది ఎలానో మన ప్రేక్షకులకు తెలియజేయండి. బేసికల్లీ ఏంటంటే అండి, మనం మంచిగా ఫ్రూట్స్ తింటేనే చాలు. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతది. ఫ్రూట్స్, వాటర్ సరిగ్గా తీసుకోవడం, స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవడం, హెయిర్ మెయింటెనెన్స్ ప్రాపర్‌గా చేశారు. మనం ఏంటంటే మార్నింగ్ ఎప్పుడో ఊడుతుందని చెప్పి దువ్వడం కూడా ఆపేస్తున్నాం. యెస్. దువ్వడం వల్ల మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి అప్పటికప్పుడు కొద్దిగా ఊడినా కూడా హెయిర్ ఫాలికల్ స్ట్రాంగ్ అవుతది. ఎందుకంటే మనం దువ్వుతున్నప్పుడు మనకి మన అక్కడ బ్లడ్ సప్లై ఇంక్రీజ్ అవుతది ఓకే. స్కాల్ప్‌కి. ఎప్పుడైతే స్కాల్ప్ అనేది హెల్తీగా ఉంటదో, సో, ఎప్పుడైతే హెల్తీగా ఉండి కరెక్ట్‌గా మెయింటైన్ చేస్తామో అప్పుడు వైట్ హెయిర్ రాదు. మన ఓకే. హెయిర్ ఫాల్ అవ్వదు. హెయిర్‌కి సంబంధించిన ఏ ఇష్యూస్ రావు. ఈవెన్ దో డాండ్రఫ్స్ కూడా ఫార్మ్ అవ్వవు అంటా నేను. ఓకే మ్యామ్. ఎందుకంటే మనకి రిచ్ ఇన్ అమైనో యాసిడ్స్ ఉన్న ఫ్రూట్స్ మనం ఎక్కువ తీసుకోవడం గానీ, మనం చాలా వీడియోస్‌లో ఫ్లాక్స్ సీడ్స్ వాడమని చెప్పాము. కొద్దిగా సోంపు వాడమని చెప్పాము. హెయిర్‌కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నప్పుడు. అండ్ ఫ్రూట్స్ గురించి ఫస్ట్ టైమ్ మనం మాట్లాడుతున్నాం. యెస్ మ్యామ్. ఎందుకంటే సీజనల్ ఫ్రూట్ నేనేమంటానంటే బనానా మాస్క్ పెట్టుకోమంటాను. ఎందుకంటే ఎప్పుడన్నా మీకు హెయిర్ ఫాల్ గానీ, డాండ్రఫ్ గానీ అనిపించిందనుకోండి, బనానాని బాగా మన హ్యాండ్స్‌తో మంచిగా స్మాష్ చేసేసి, ఆ స్మాష్ చేసిన మన బనానాలో తలంతా పెట్టేసి సీజనల్ చేంజెస్ మనం వర్షాకాలంలో గానీ, చలికాలంలో గానీ హెయిర్ ఫాల్ అయిందనుకోండి, బనానా ప్యాక్ పెట్టుకోండి. చాలా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతదండి. ఎందుకు అంటే బనానాలో ఉన్న అమైనో యాసిడ్స్ గానీ, ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ గానీ, బనానాలో ఉన్న న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ సీజన్‌కి అవి చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. అలా పెట్టి 5, 10 మినిట్స్ తర్వాత వాష్ చేయండి. మీకు ఎంతటి హెయిర్ ఫాల్ ఉన్నా కంట్రోల్ అవుతది. అండ్ స్పెషల్లీ సమ్మర్ వచ్చింది. ఈ సమ్మర్‌లో చిన్న పిల్లలకి, పెద్ద పిల్లలకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి హెయిర్ ఫాల్ అవుతుంది. ఇంతకు ముందు జనరేషన్‌లో హెయిర్ ఫాల్ అయ్యేది కాదు. ఈ మధ్య ఎందుకు హెయిర్ ఫాల్ అవుతుంది? ఇంతకుముందు ఒకే షాంపూ ఫ్యామిలీ మొత్తం వాడేవాళ్ళం. అది కూడా నార్మల్ షాంపూ. ఇప్పుడు ఎంత కాస్ట్‌లీ షాంపూస్ యూజ్ చేస్తున్నాము, సీరమ్స్ యూజ్ చేస్తున్నాం, ఆయిల్స్ యూజ్ చేస్తున్నాం. కానీ మాకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వట్లేదు మేడం అని చాలా రకాల పిల్లలండి. చదువుకున్న పిల్లలు, ఇంటర్మీడియేట్ పిల్లలైతే అట్‌లీస్ట్ పర్ డే 4, 5 మెంబర్స్ పేనుకుట్టుడుతో గానీ, లేదంటే డాండ్రఫ్ ఇష్యూస్‌తో గానీ, ఉన్న హెయిర్ బాగా ఊడిపోయిందని గానీ, రకరకాల సమస్యలతో వస్తున్నారు. అండ్ ప్రీవియస్‌గా మేము మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వాడాం మేడం. అంటే నేనేమంటానంటే డెఫిషియన్సీ అమైనో యాసిడ్స్ డెఫిషియన్సీ అని ఉండొచ్చు. లేదంటే విటమిన్ బి12 గానీ, డి విటమిన్ డెఫిషియన్సీ వల్ల గూడా మనకి హెయిర్ ఫాల్ అవుతుంది. ఐరన్ డెఫిషియన్సీ వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది. సో, మీరు ఫుడ్ ప్యాటర్న్ ఎలా ఉంది అని మీకు అడిగితే, మేము వచ్చింది హెయిర్ ఫాల్ కోసం కదా మేడం. ఫుడ్‌కి దీనికి సంబంధం ఏముంది అని అడుగుతున్నారు. ఓకే మ్యామ్. ఆశ్చర్యవలసిన విషయం. మనం ఫుడ్ ఎంత తీసుకుంటామో ఆ న్యూట్రిషన్‌నే మన హెయిర్ ఫాలికల్ స్ట్రాంగ్ చేసుకుంటది. దానివల్ల మనకి హెయిర్ ఫాల్ మనకు దువ్వినా 4, 5 సార్లు దువ్వినా, 10 సార్లు దువ్వినా గూడా హెయిర్ ఫాల్ అవ్వదు మనకి. ఎందుకంటే హెయిర్ ఫాలికల్ స్ట్రాంగ్‌గా ఉండాలంటే దానికి న్యూట్రిషన్ సరిగా ఉండాలి. ఆ న్యూట్రిషన్ సరిగా ఉండాలంటే దాంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండాలి. దాంతో పాటు ఐరన్ ఉండాలి. విటమిన్ డి ఉండాలి. విటమిన్ బి12 ఉండాలి. స్పెషల్లీ అమైనో యాసిడ్స్, ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ కూడా ఉండాలి. ఇవి ఉంటేనే మనకి హెయిర్ ఫాల్ ఫాలికల్ స్ట్రాంగ్ ఉంటది. అప్పుడు మెలనిన్ కంటెంట్ తగ్గిపోకుండా మనకి వైట్ హెయిర్ కూడా రాకుండా మనం జాగ్రత్త పడొచ్చు. ఓకే మ్యామ్. అందులో ఫ్రూట్స్ ఏవున్నాయంటే మ్యాంగో. ఓకే. మ్యాంగో గురించి తెలుసో తెలీదో నాకు తెలీదు గానీ, పాతకాలంలో మ్యాంగో పల్ప్‌ని తీసి తలంతా పట్టించేవాళ్ళు. పట్టి 10, 15 నిమిషాల తర్వాత తలస్నానం చేసేవాళ్ళు. దానివల్ల హెయిర్ చాలా స్ట్రాంగ్ అయ్యేది. అండ్ హెయిర్ ఫాల్ బాగా కంట్రోల్ అయ్యేదండి. ఓకే మ్యామ్. నేను రీసెంట్‌గా చాలామంది సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలు గానీ, ఇంజినీరింగ్ పిల్లలు గానీ, మన ఇంటర్మీడియేట్ పిల్లలు గానీ చాలామంది మన దగ్గరికొచ్చి మ్యామ్ హెయిర్ ఫాల్ అవుతుందని నేను అన్నాను. మెడిసిన్స్ ఏం వాడకండి. మెడిసిన్స్ ఏమని చెప్పండి మేడం. ఇమ్మీడియేట్‌గా హెయిర్ ఫాల్ కంట్రోల్. షాంపూ ఏమని చెప్పండి. షాంపూ చెప్పండి మేడం అని వచ్చేవాళ్ళు చాలామంది. ఓకే నేను మ్యామ్. షాంపూ ఏదైతే వాడుతున్నారో అదే వాడండి. ఎప్పుడైతే మారుస్తామో ఆ కెమికల్ ఇంపాక్ట్ దాన్ని అడిక్ట్ అవ్వాలి. మళ్ళీ అది మారుస్తూ, మారుస్తూ ఉంటే నిజంగానే చాలా హెయిర్ ఫాల్ అవుతది. ఒకే షాంపూ అట్‌లీస్ట్ 1, 2 ఇయర్స్ అన్నా వాడాలి. ఓకే మ్యామ్. షాంపూస్ తదేకంగా మారుస్తున్నారనుకోండి, దాని ఇంపాక్ట్ అనేది అట్‌లీస్ట్ మీకు ఒక్కసారి స్నానం చేశామా, ఆ రోజు కొద్దిగా ముందు ఊడిన దానికంటే కొద్దిగా ఎక్కువ ఊడిందా ఇమ్మీడియేట్‌గా మళ్ళీ షాంపూ మార్చేస్తారు. ఓకే మ్యామ్. పర్సన్ దగ్గర అట్‌లీస్ట్ 10, 15 షాంపూలు లేనిది గడవట్లేదు కొంతమంది దగ్గర. సో, ఆయిల్స్ మారుస్తుంటారు, సీరమ్స్ మారుస్తుంటారు. అలాంటివి ఏమి చేయొద్దండి. ఫ్రూట్స్ బాగా తినండి. వాటర్ ఇంటేక్ బాగా తీసుకోండి. మీరు ఏం తీసుకుంటున్నారో ఆ ఫుడ్‌లో ఉన్న న్యూట్రియంట్స్, ఆ న్యూట్రిషన్ వాల్యూస్ మన బాడీకి అంటాలంటే అది డైల్యూట్ అవ్వాలి. అది డైజెషన్ బాగా అవ్వాలి. ఓకే అప్పుడు మ్యామ్. మనకేం కావాలి? వాటర్ సరిగ్గా ఉండాలి. వాటర్ ఎప్పుడైతే మనం బాగా తీసుకుంటామో ఫుడ్ డైజెషన్ అవుతది. హెయిర్‌కి సంబంధించిన న్యూట్రియంట్స్ హెయిర్ తీసుకుంటది. స్కిన్‌కి సంబంధించిన స్కిన్, ఇంకా అవయవాలకు సంబంధించిన న్యూట్రియంట్స్ అవయవాలు తీసుకుంటాయి. ఓకే మ్యామ్. కాబట్టి
నేను ఫుడ్ మాత్రం మంచిగా తీసుకోండి. హెయిర్ కూడా మంచిగా మార్నింగ్ అండ్ ఈవినింగ్ దువ్వుకోండి. అండ్ స్పెషల్లీ ఈ సీజన్‌కి నేనేం యెస్. చేస్తున్నానంటే ఇప్పుడు మ్యాంగోని మనం ఇప్పుడు బయట మ్యాంగోస్ పెస్టిసైడ్స్ అవి ఇవి వేసి ఇది చేసేస్తున్నారు. అందుకని స్కిన్ తీసేసేయమంటాను. ఓకే మ్యామ్. స్కిన్ తీసేసి మిక్సీ పట్టేయమంటాను. ఓకే మ్యామ్. ఆ మిక్సీ పట్టిన తర్వాత స్పెషల్లీ ఇలా స్మూతీ అయితది. ఓకే ఈ మ్యామ్. స్మూతీ లాగా అయిన దాన్ని మనం హాఫ్ ఆఫ్ ద స్మూతీ తాగేసేయండి. మనం జస్ట్ ఒక 1 స్పూన్ ఆర్ లేదంటే 2 స్పూన్స్ చియా సీడ్స్ చాలా మంచిదండి. సమ్మర్‌లో మనం చియా సీడ్స్ ఎక్కువ తీసుకుంటాం కాబట్టి సమ్మర్‌లో మనకి హెయిర్ ఫాల్ ఉండదు. ఓకే మ్యామ్. సో, కాబట్టి చియా సీడ్స్‌ని ఇలా స్మూతీ లాగా ప్రిపేర్ చేసేసుకొని, ఓకే. దీన్ని మనం స్మూతీ ఇలాగా ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఇంటేక్ తీసుకోవడం వల్ల న్యూట్రిషన్ పరంగా మనకి హెయిర్ స్ట్రాంగ్ అవుతది. ఓకే మ్యామ్. అండ్ ఇదే స్మూతీని ఒక బౌల్‌లో తీసుకొని తలంతా మంచిగా మనం ఓకే. ఇప్పుడు హెన్నా పెట్టినట్టు తలంతా పట్టీలాగా పెట్టేసి 10, ఓకే. 15 నిమిషాల తర్వాత స్నానం చేయించండి. డెఫినిట్‌గా అండి సీజనల్ ఫ్రూట్ మన స్కిన్‌కి గానీ, హెయిర్‌కి గానీ అల్టిమేట్‌గా పనిచేస్తది. ఎందుకంటే యాస్ ఎ డాక్టర్ నేను చాలా మందికి హెయిర్‌కి సంబంధించిన ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటాను. అండ్ వాళ్ళకి ఎలాంటి మెడిసిన్స్ గానీ, ఏం షాంపూస్ గానీ, ఆయిల్స్ గానీ నేను ప్రిఫర్ చెయ్యను. ఏదన్నా మరీ వైట్ హెయిర్ ఉందనుకోండి, వాళ్ళకి కొన్ని కాంబినేషన్స్ ఆఫ్ ఆయిల్స్ నేను ప్రీవియస్ వీడియోస్‌లో ఓకే చేశాను. మ్యామ్. నేచురల్ ఇంగ్రీడియెంట్స్‌తోని దాంతో చాలామంది రివ్యూస్ ఇచ్చారు. మాకు చాలామంది ఇదవుతుందని, రిజల్ట్స్ వస్తున్నాయని. అండ్ స్పెషల్లీ హెయిర్ ఫాల్ సమ్మర్‌లో హెయిర్ ఫాల్ అవుతుంది అంటే బికాస్ ఆఫ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ. ఓకే మ్యామ్. వాళ్ళకి ఎందుకంటే తలంతా స్వెట్ పట్టేయడము, తలస్నానం చేసుకపోతే స్మెల్ రావడం ఇవన్నీ కామన్ అయిపోతున్నాయి. కాబట్టి ఫ్రెష్ ఫ్రూట్స్‌ని తెప్పించేసుకొని మిక్సీ పట్టేసి దాంట్లో కొన్ని చియా సీడ్స్ యాడ్ చేసుకొని తలంతా మంచిగా పట్టీలాగా పెట్టేసి 10 మినిట్స్ తర్వాత వాష్ చేయండి. 1 వాష్ అండి చాలా స్మూత్ అవుతది హెయిర్. మన స్కాల్ప్ అనేది చాలా క్లీన్ అవుతది. ఎందుకంటే డాండ్రఫ్ ఉండదు, పేలు కొట్టుడు ఉండవు. ఎందుకంటే హెయిర్ ఫాల్‌కి హెయిర్‌కి మధ్యలో ఆ చెత్తంతా పేరుకుపోవడం వల్ల అక్కడ ఆయిలీ స్టిక్కీగా అయిపోయి, ఆ సెన్సిటివ్ అయిపోయి మంచిగా ఊడిపోతున్నాయి హెయిర్స్. మనం తలంతా నీట్‌గా ఉంచుకోవాలి. ఇప్పుడు ఓకే ఇల్లంతా మ్యామ్. క్లీన్‌గా ఉంటేనే ఇల్లులోకి మనం ఎంటర్ అవుతాం. అలాగే తలలో ఉన్న చెత్త అదంతా డాండ్రఫ్ లాగా పేరుకుపోయిందంతా మనం ఇలా ఫ్రూట్స్ అప్లై చేసుకొని క్లీన్ చేసేసామనుకోండి, న్యూట్రిషన్ ఎలాంటి కెమికల్ యెస్ మ్యామ్. ఇంపాక్ట్ లేదు. అంటే ఇంటేక్ మనం తీసుకుంటే మనకు న్యూట్రిషన్ అందుతది. అట్ ద న్యూట్రిషన్ సేమ్ ఉంటుంది. టైమ్ మనం ఎక్స్‌ట్రా ప్యాక్ లాగా పెట్టుకోవడం వల్ల మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్. ఎక్స్టర్నల్‌గా కూడా మనకు అప్లికేషన్ వల్ల బాగుంటుంది. అండ్ అక్కడ డాండ్రఫ్ అంతా ఊడిపోవడం, న్యూ హెయిర్ గ్రోత్ కూడా మనం ఇమ్మీడియేట్‌గా గమనించొచ్చండి ఓకే కొన్ని మ్యామ్. రోజుల్లో. సో, మంచిగా ఫ్రూట్స్ తినండి. అండ్ సీజనల్ ఫ్రూట్స్ తినండి. సీజనల్ ఫ్రూట్స్ అప్లై చేసుకోండి. మనం బనానా ప్యాక్ ఎలా అప్లై చేసాం? బనానా ప్యాక్ అప్లై చేసుకోవడం వల్ల హెయిర్ అనేది ఎంత స్ట్రాంగ్ అవుతుంది. అలాగే మ్యాంగో ప్యాక్ గూడా, ఎందుకంటే ఈ సీజన్‌కి ఈ మ్యాంగో వస్తది ఓకే కాబట్టి మ్యామ్. మ్యాంగో పల్ప్‌ని మనం స్కిన్‌కి గానీ, మన బాడీకి కూడా మనం సున్నిపిండి పెట్టినట్టు మంచిగా పెట్టి స్నానం చేయండి. ఒక్క బాత్ అండి డెఫినిట్‌గా ఆ స్మూత్‌నెస్ స్కిన్ గానీ చాలా మంచిగుంటది. అండ్ తలకు కూడా మంచిగా అప్లై చేసేసుకొని 10 మినిట్స్ తర్వాత వాష్ చేయండి. స్మూత్ అవుతది హెయిర్. అండ్ హెయిర్ ఫాల్ అనేది డెఫినిట్‌గా కంట్రోల్ అవుతది వితిన్ స్పాన్ ఆఫ్ 3, 4 వాషెస్‌కి. ఓకే అండ్ మ్యామ్. డాండ్రఫ్ ఇష్యూస్ కూడా పోతాయి. మంచిది ఇంటేక్ ఆర్ ఎక్స్టర్నల్ అప్లికేషన్ చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తది మ్యాంగో. మ్యాంగో తినండి అండ్ అప్లై చేసుకోండి. హెల్తీగా ఉంచుకోండి స్కిన్ నిజంగా అనేది. మ్యామ్. ఈరోజైతే మన ప్రేక్షకుల కోసం మ్యాంగో స్మూతీ విత్ చియా చియా సీడ్స్. సీడ్స్ ఈ రెండిటి కాంబినేషన్‌లో మీరు తాగుతూ అంటే ఒక గ్లాస్ మీరు ప్రిపేర్ చేసుకుంటే హాఫ్ గ్లాస్ మీరు తాగేసేయండి. మిగతా హాఫ్ గ్లాస్ ప్యాక్ లాగా పెట్టుకోవడం వల్ల మీకు డాండ్రఫ్ ప్రాబ్లమ్ అండ్ నెక్స్ట్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతది. అట్ ద సేమ్ టైమ్ వైట్ హెయిర్ కూడా గ్రే హెయిర్ కూడా బ్లాక్ హెయిర్‌గా కన్వర్ట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉందని చెప్పేసి అంటున్నారు మేడం. సో, ఇంత మంచి రెమెడీ చెప్పినందుకు మేడం మా ప్రేక్షకుల తరపు నుంచి అండ్ సేమ్ సోనీ తరపు నుంచి థాంక్స్. నమస్తే.